మనస్సాక్షి మందిరానికి అంటుకట్టబడితే అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. మనస్సాక్షి ప్రార్థనకు అంటుకట్టబడింది అనుకో, నీ మనస్సాక్షి ప్రార్థనకి అంటుకట్టబడింది అనుకో, ఒక పెద్ద శోధన నీ మీద వచ్చి పడింది. నీలో ఉన్న మనస్సాక్షి ప్రార్థనకు అంటుపట్టబడింది కనుక పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తాడో తెలుసా? నువ్వేమీ భయపడద్దు, నువ్వేమీ ఆలోచించొద్దు, వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమంటాడండి? నువ్వు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, లేదా ఉన్న స్థలంలోనే ప్రార్థన చేయి, ఉన్న స్థలంలోనే మరి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పు, మనసులో స్తోత్రాలు చెప్పు అని మనస్సాక్షిని ఏం చేస్తాడంటే ప్రార్థన వైపు పురికొలుపుతాడు. అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? దానియేలు యొక్క జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఒక్కటి చేయకుండా ఆపాలి అని అనేక రకాల ప్రయత్నాలు చేసి ఉన్న శిక్షలన్నిట్లో కూడా పెద్ద శిక్ష, సింహాల గుహలో వేసే శిక్షని దానియేలుకు పడేటట్లుగా వాళ్ళు చేశారు కదా. ఎవడైనా సరే ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు. అప్పుడు దానియేలు ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అనేది నీ ఆజ్ఞ అయితే, మాట్లాడే దేవునితో నేను ప్రార్థన చేస్తాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మాట్లాడే దేవుడితో నేను ఏం చేస్తాను? మాట్లాడతాను. ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు అని చెప్పారు కదా. నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడు, నా దేవుడు నా విజ్ఞాపన ఆలకించే దేవుడు అని మోకాళ్ళేసి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. సమస్యల్లో ఉంది యెరూషలేము. నీ సమస్య ఏదైతే ఉందో నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు గుండా నీ జీవితం ప్రయాణం చేస్తూ ఉందో, ఎవరేమనుకుంటారో, ఏమైపోతుందో ఏంటో మా బ్రతుకని ఒక అంధకారంలో ఉన్నటువంటి నీ జీవితానికి ఈ మనస్సాక్షి పరిష్కారం చెప్తుంది. ఏంటంటే నువ్వు వెళ్ళి మోకరించు. హల్లెలూయా.